వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక సరికొత్త ప్రాజెక్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. దీని గురించి ఎక్కువ విషయాలు మనం సంతోష్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్. ఇప్పుడు మనం ప్రెసెంట్ చిట్కుల్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మరి ఈ ప్రాజెక్ట్ విశేషాలు మీరు మీ మాటల్లో చెప్పగలరా? సో ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ లేక్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మొత్తం 78 acres ప్రాజెక్ట్. సో ఈ 78 acres అనేది హెచ్ఎండి అప్రూవ్ రేరా రిజిస్టర్డ్ డూప్లెక్స్ హౌసెస్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న టోటల్లీ హౌసింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని చాలామంది గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటున్నారు. ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనమాట. అంటే గేటెడ్ కమ్యూనిటీ కానీ నెక్స్ట్ లెవెల్లో మనము గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేట్ అన్ని డెవలప్మెంట్స్ ఇస్తాం కదా. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో మనకు ఇన్బిల్డ్ లేఅవుట్లోనే మనకు స్కూలు, కాలేజు, హాస్పిటల్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసు, సూపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ థియేటర్, ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్తో ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీని మనం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటాము. సో అలాంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో అరౌండ్ 78 acresలో మోర్ దెన్ 1100 విల్లాస్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అన్ని విల్లాస్ వచ్చేసి మనకు డూప్లెక్స్ విల్లాస్. సో ఇక్కడ రెండు వేరియంట్స్ ఉన్నాయి. 161 square yards ఒకటి, 200 square yards ఒకటి. 167 square yards ల్యాండ్లో మనము 2000 SFT 3 BHK డూప్లెక్స్ హౌస్ కడుతున్నాము. అండ్ 200 square yard ల్యాండ్లో 2600 SFT డూప్లెక్స్ హౌస్ మనం 3 BHK పెద్ద సైజ్ హౌసెస్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు చెప్పారు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఉంది అని చెప్పి. అంటే జనరల్గా గేటెడ్ కమ్యూనిటీ వరకు తీసుకుంటే మనకి క్లబ్ హౌసెస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, జిమ్నాషియం ఇలాంటివి రెగ్యులర్ ఫెసిలిటీస్ అనేటివి అమ్యూనిటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ఎక్స్ట్రా అమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయి అండ్ ఏవేవి ఇక్కడ కొనుగోలు చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా అడిషన్ అవుతుంది? సో జనరల్ గేటెడ్ కమ్యూనిటీ అంటే మీ అందరికీ తెలుసు, అన్ని రకాల ఫెసిలిటీస్తో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి ఫెసిలిటీస్తో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే ఏంటంటే లైక్ మనకు బిహెచ్ఎల్ టౌన్షిప్ లాగా, హాల్ లాగా, లేకపోతే బీడిఎల్ లాగా, ఓడిఎఫ్ లాగా ఒక ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఒక కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేట్, సెక్యూరిటీతో పాటు ఇన్బిల్ట్ స్కూలు, హాస్పిటల్, ఫార్మసీ, షాపింగ్ మాల్, బ్యాంక్, ఏటీఎం, సూపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ థియేటర్ అన్ని రకాల ఒక టౌన్షిప్ మనం డెవలప్ చేస్తాం. దాన్ని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటారు అన్నమాట. సో ఇంతకీ మీరు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఇన్ని మంచి అమ్యూనిటీస్ ఉన్నాయంటే మాకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. మరి ఇప్పుడు చూసే వ్యూయర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉంటారు. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, అసలు ఏంటి అనేది ఒక్కసారి మీరు చెప్పాలి సార్. తప్పకుండా అండి. సో మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్టు హైదరాబాద్లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వెస్ట్ హైదరాబాద్ అని పిలువబడుతున్న ఈ ముంబై హైవే పైన ఎగ్జిట్ నెంబర్ 3 ORR దాటగానే జస్ట్ 2.5 kilometers మనకు ఇస్నాపూర్ నుంచి రైట్ సైడ్ చిట్కుల్ అనే విలేజ్లో మనకి ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో ఇది ORR ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి కేవలం ఒక 3 kilometers. సో ముంబై హైవే పైన ఇస్నాపూర్ చౌరస్తా నుంచి 1.5 kilometerలో ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ఉంది. సో దీని చుట్టుపక్కల మనం కనుక చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఇంపార్టెంట్, వర్క్ స్టేషన్స్. మనం ఎగ్జిట్ నెంబర్ 3కి మనం జస్ట్ కేవలం హార్డ్లీ 3 to 5 minutesలో రీచ్ అయిపోవచ్చు. సో మన ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి ఎగ్జిట్ నెంబర్ 1 లేదా ఎగ్జిట్ నెంబర్ 2 మనకు కొల్లూరు నుంచి కూడా ఇప్పుడు విప్రో సర్కిల్ లోడ్ అయింది కాబట్టి ఈ ఎగ్జిట్ నెంబర్ 1 and 2 ద్వారా ఐటీలో పనిచేసే వాళ్ళందరికీ చాలా ఈజీగా మనకు వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్ ఈజీగా మనం ఆఫీస్కి అరౌండ్ 20-25 minutes రీచ్ అయిపోవచ్చు. అండ్ దాంతోపాటు ఎగ్జిట్ నెంబర్ 3 కనుక చూస్తే మనకి ఇస్నాపూర్కి మనం రైట్ సైడ్ ఉంటే ఇస్నాపూర్ లెఫ్ట్ సైడ్ మనకు పాషమైలారం, ఎద్దుమైలారం అండ్ ముత్తంగి, పటాన్చెరు ఇండస్ట్రీ ఏరియాలో పనిచేస్తున్న అన్ని కంపెనీస్, ఫార్మా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి కానీ ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సిటీ లోపల అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లోనే ఇక్కడ మనం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో 167 గజాలు, 200 గజాల వేరియంట్లో మనము డూప్లెక్స్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నాం. దట్టు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ఇస్తున్నాం కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇదే ఎగ్జిట్ నెంబర్ 3కి మరోవైపు కనుక చూసుకుంటే మనము ఎగ్జిట్ నెంబర్ 4, 4A, 5 కనుక తీసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర కొత్తగా ప్రపోజ్ అయిన సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్ అరౌండ్ 500 acres ప్రాజెక్ట్ అది. దాంట్లో మనకు మెడికల్ డివైస్ పార్క్ అన్నమాట. అంటే ఈవెన్ మనం హార్ట్లో వేసే స్టంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలుకొని సర్జికల్ ఎక్విప్మెంట్స్ అన్ని అక్కడే, రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్స్ అక్కడ తయారవబోతున్నాయి. ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి మనము దౌలతాబాద్కి వెళ్ళే రోడ్డు దౌలతాబాద్ ఇండస్ట్రీ పార్క్ చుట్టుపక్కల ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి మొదలుకొని 1, 2, 3, 4, 5 ఏరియా మొత్తంలో మనం ఎగ్జిట్ నెంబర్ 3లో మధ్యలో ఉన్నాం కాబట్టి ఇటు ఐటీ, ఇటు ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ ఇది అందుబాటులో ఉండి అండ్ ఈజీగా వర్క్ స్టేషన్స్కి యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఈ ప్రాజెక్ట్కి నియర్ బై హైలైట్స్ ఏమేమి ఉన్నాయి సార్? అంటే లైక్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఒక ఫ్యామిలీలో కిడ్స్ ఉన్నప్పటికీ లేదా పేరెంట్స్ ఉన్నప్పటికీ కానీ పెద్దవాళ్ళు, హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయా, లేకపోతే చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూసి దాన్ని బట్టి ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని కొనుగోలు చేస్తుంటారు. మరి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల మహేశ్వర్ మెడికల్ కాలేజ్తో పాటు చుట్టుపక్కల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కనుక చూసినట్టయితే ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి మనం ఎగ్జిట్ నెంబర్
4A అంటే మల్లంపేట, బౌరంపేట వెళ్ళే దారిలో మీకు టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ సిల్వర్ ఓక్స్, ఓకరిడ్జ్, కెనడీ, అంబిషస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి కేజీ నుంచి పీజీ వరకు చైతన్య, నారాయణ, దాంతోపాటు కేఎల్ యూనివర్సిటీ వరకు కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఇదే ముంబై హైవే పైన ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి మనం మన సైడ్ దాటి ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఫస్ట్ వచ్చేది మహేశ్వర మెడికల్ కాలేజ్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది రుద్రంలో గీతం యూనివర్సిటీ, దాని తర్వాత వచ్చేది మనకు ఐఐటి కంది, గీతం యూనివర్సిటీ, ఐఐటి కంది, టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఇటు ఉద్యోగస్తులకు కానీ, ఇటు పిల్లలకు కానీ, లేదా పెద్దవాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే సార్, మరి ఈ ప్రాజెక్ట్ కి లోన్ ఫెసిలిటీ మనకు అవైలబుల్ ఉందా? అండ్ డౌన్ పేమెంట్ ఎంత వరకు కట్టవలసి ఉంటుంది? ఇది మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ ఎరా రిజిస్టర్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి కస్టమర్కి మనం లోన్ ప్రొవైడ్ చేస్తాము. డిపెండ్స్ అపాన్ వాళ్ళ సిబిల్ స్కోరు, వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ని బట్టి మనం లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ అన్ని బాగుంటే వాళ్ళకు మనం ప్రాజెక్ట్లో అరౌండ్ 80-85% వరకు లోన్ ఇప్పించచ్చు. సో ఇనిషియల్గా మనం ఒక టోకెన్ అమౌంట్ పే చేసి యూనిట్ బ్లాక్ చేసుకొని అలాట్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని మిగతా బ్యాంక్ లోన్ సపోర్ట్ అంతా మా ఎగ్జిక్యూటివ్ రిప్రజెంటేటివ్ వాళ్ళు చూసుకుంటారు. సో లేదా కన్స్ట్రక్షన్ లింక్ ప్లాన్ కూడా మనం పే చేయొచ్చు. కొంతమంది ఎన్ఆర్ఐస్ కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, లేదా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసే వాళ్ళు కానీ, లేదా రిటైర్డ్ పర్సన్స్ కానీ, లేదా ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు, ఏమైనా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు కానీ, సో కన్స్ట్రక్షన్ లింక్ ప్లాన్ అంటే లోన్కి వెళ్ళకుండా వాళ్ళు ఏ విధంగా స్టేజ్ కన్స్ట్రక్ట్ చేస్తుంటారో ఆ విధంగా మనం స్టేజ్ వైజ్ కూడా మనం పర్సనల్గా పేమెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా చక్కటి విషయాలు షేర్ చేసుకున్నారు అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ఒక సిటీలో కొంటే ఒక 2 BHK 3 BHK అయ్యే ప్రైస్ రేంజ్లోనే ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ వస్తుందంటే సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఖచ్చితంగా. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఎగ్జైట్మెంట్ కూడా చూపిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.